పేదవాడి పక్షాన నిలబెడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. H1B వీసాలపై అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఒక సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. కంపెనీలపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సిందే ఒక ఎంప్లాయీని హైర్ చేయాలంటే అంటూ ఆదేశాలు ఇచ్చారు. ఇది అమెరికా ఉద్యోగాలు చేయాలని కలలుగానే భారతీయులకు నిజంగా పెద్ద దెబ్బ అని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. భారత్, చైనా నుంచి వచ్చే నైపుణ్యం కలిగిన ఉద్యోగులపై ఎక్కువగా ఆధారపడుతున్నందున ఈ నిర్ణయం టెక్నాలజీ రంగానికి ఒక పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించే అవకాశం కూడా ఉంది. దీంట్లో వాస్తవాలేంటి, స్పెక్యులేషన్ ఏంటి, అనవసరంగా భయపడుతున్నామా, లేదంటే నిజంగానే భారతీయ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో H1B వీసా అప్లై చేసుకునేవాళ్ళు వాళ్ళందరూ భయపడాల్సిన అవసరం ఉందా? ఇవన్నీ చాలా మటుకు అమెరికాలో జరిగే దాని మీద ఇక్కడ స్పెక్యులేషన్ ఉంటుంది. సో వాటిని నివృత్తి చేయడానికి మనతో ఈరోజు సంతోష్ గారు మనతో ఉన్నారు. సంతోష్ ఆర్ సోమిరెడ్డి గారు. సో ఈజ్ అ ఫౌండింగ్ పార్ట్నర్ ఆఫ్ సోమిరెడ్డి లా గ్రూప్. అమెరికా నుంచి మనతో జూమ్లో అందుబాటులోకి వచ్చారు. సో ఈ అనుమానాన్ని నివృత్తి చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సో గుడ్ ఈవినింగ్ మిస్టర్ సంతోష్. సో ద ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా భయం నెలకొంది. నిజంగా ఎన్నో ఆశలతో ఎవ్రీథింగ్ లైక్ విత్ ఆల్ గుడ్ ఫెయిత్ అండ్ డ్రీమ్స్ అబౌట్ అమెరికన్ జాబ్స్. అక్కడ ఉన్న వాళ్ళకి ఒక ఎదురు దెబ్బ అనే వార్త ఈరోజు మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం ఇక్కడ భారతదేశంలో. సో ఎంతవరకు దీని ఇంపాక్ట్ మన భారతీయ విద్యార్థులపై H1 వీసా ఆస్పిరెంట్స్పై పడుతుంది అంటే ఏం చెప్తారండి? ఓకే, సో ఈరోజు ట్రంప్ అంటే ఫ్యూ అవర్స్ బ్యాక్ హీ సైన్ ఒక ప్రొక్లమేషన్ ఆర్డర్ సైన్ చేశారు. ఆ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఆ ప్రొక్లమేషన్ ఆర్డర్ ఈ ప్రస్తుతానికి యూఎస్లో ఉన్న వాళ్ళకి అప్లై కాదు. సో నథింగ్ హ్యాస్ చేంజ్డ్ ఫర్ పీపుల్ హూ ఆర్ కరెంట్లీ ఇన్ ది యూఎస్. సో దే డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. Is it students also or only H1? Everyone. Okay, including anyone students. who is in the US. Okay. వాళ్ళు చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్లై చేసుకుని H1 ఫైల్ చేసిన వాళ్ళైనా సరే వాళ్ళందరికీ దే ఆర్ ఫైన్. దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్ దెమ్. దిస్ ఇస్ వన్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. Yes. Thank you. ఇది ఎవరికి ఎఫెక్ట్ ఇస్తుంది అంటే ఎనీవన్ who is currently outside the US, it will affect them. Okay, so US బయట ఉంటే they still have 24 hours to enter into the country. Okay, 24 hours తర్వాత ఎంటర్ కావాలంటే their employer should either pay that $100,000 fee or they should be able to get a exemption. Okay, and that exemption is rarely granted for IT professionals. Would you please elaborate, sir? Yes, there's a good chance that they may be able to get the exemption, but IT professionals it's very rarely granted. Would you please elaborate, sir? Exemption ఎవరెవరికి వస్తుంది? So what exemption ఎవరికంటే ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ అనుకోండి. ఇప్పుడు కొన్ని ఫీల్డ్స్ లో దే డోంట్ హ్యావ్ సఫిషియంట్ పీపుల్, సఫిషియంట్ US citizens or green card holders to fulfill those positions, right? ఆ పొజిషన్ కి you can get an exemption. Okay, is it only doctors? They are in the interest of the country. Okay, is it only doctors or like any categories ఉన్నాయా? డాక్టర్స్, ఇంజనీర్స్ కానీ, సివిల్ ఇంజనీర్స్ కానీ, ఏ ప్రొఫెషన్ అయినా సరే. సో ఇప్పుడు ఏమైపోయింది అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈస్ మోర్ ఇన్ ది IT ఇండస్ట్రీ. రైట్ సో దట్ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్ బిగ్ టైమ్. రైట్, కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీలో కానీ మేబీ దే ఆర్ వర్కింగ్ ఆన్ సమ్ పర్టికులర్ స్కిల్ సెట్ అండ్ మేబీ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ ప్రాజెక్ట్. దోస్ పీపుల్ మే బీ ఏబుల్ టు గెట్ అన్ ఎగ్జంప్షన్. ఓకే, సో ఈ ఎగ్జంప్షన్ రాని వాళ్ళందరూ వాళ్ళ ఎంప్లాయర్స్ they had to pay $100,000 for them to be able to enter into the country. How much is likely to happen, sir? అంటే as a layman question అడుగుతున్నాను నేను, ఎందుకంటే layman ప్రకారం they would not be willing to. Why would an employer will be willing to pay $100,000 more to get somebody unless they are very 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 important for their project? Okay, so what is the reason behind Trump taking this decision? ఈ నిర్ణయం సో ఎందుకోసము అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే H1B వర్కర్స్ రావడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ IT ఇండస్ట్రీ హ్యాస్ గాన్ అప్ అని. రైట్, చాలా మంది US సిటిజన్స్ అండ్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ హు ఆర్ IT ప్రొఫెషనల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ జాబ్స్ బికాస్ దే ఆర్ ఆల్ టేకెన్ అవే బై H1B వర్కర్స్ అని వాళ్ళ ఉద్దేశం. ఓకే, దానితోని వాళ్ళు ఏం చేశారంటే దే ఆర్ పుట్టింగ్ ఎన్ రెస్ట్రిక్షన్ స్టేటింగ్ దట్ ఎనీవన్ హూ ఇస్ కరెంట్లీ అవుట్సైడ్ ద US కెనాట్ కమ్ ఇన్ టు ద US ఆన్ H1B వీసా. Right. So this will going to affect tomorrow midnight. Right. So ఎవరైనా ఇప్పుడు ప్రస్తుతాన్ని అంటే this affects people who have traveled from US to India or anywhere in the country. Okay. So they have to anywhere in the world, sorry. ఇప్పుడు 24 గంటల్లో మళ్ళీ
అమెరికా దే చేరుకోవాలి. హ్యావ్ టు బి బ్యాక్ ఇన్ ద యుఎస్. కొంచెం chaotic గానే ఉంటుంది సో ఈ అనుకుంటున్నాను. 24 అవర్స్ రాకపోతే దెన్ వాళ్ళ ఎంప్లాయర్స్ either 100,000 అన్న పే చేయాలి, లేకపోతే దే షుడ్ బి ఏబుల్ టు గెట్ అన్ ఎగ్జంప్షన్. దట్స్ ఓన్లీ వే దట్ దే కెన్ ఎంటర్ ఇంటు ద కంట్రీ. రైట్ సార్, మై క్వశ్చన్ మే బి దట్ రిపీటెడ్గా ఉండొచ్చు, ప్లీజ్ డోంట్. చెప్పండి. ఇప్పుడు స్టూడెంట్స్ అక్కడ ఉన్న వాళ్ళు చాలా ఎంత పెద్ద సంఖ్యలో ఉంటారో మీకు తెలిసిందే, భారతదేశం నుంచి చెందిన వాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే ఉంటుందో, ఇప్పుడు వాళ్ళు పర్ సే లైక్ నెక్స్ట్ ఇయర్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు H1 ఫైల్ వాళ్ళకి చేసుకోవడానికి ఎఫెక్ట్ లేదు. ఇంపాక్ట్ లేదు. ఈ ప్రొక్లమేషన్ ఆర్డర్ లో వాళ్ళకి ఎఫెక్ట్ లేదు. యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళ H1B చేంజ్ ఆఫ్ స్టేటస్ వాళ్ళకి ఫైల్ చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. ఓకే, కాకపోతే H1B వేజ్ లెవెల్స్ విల్ గో అప్. H1B వేజ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేజ్ లెవెల్స్ పెంచేస్తున్నారు. ఓకే, పెంచినప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ ది ఎంప్లాయర్స్ విల్ బి విల్లింగ్ టు ఫైల్ దేర్ H1Bs. దట్ విల్ బి ఛాలెంజ్. రైట్. సో కెన్ వి సే అంటే ఇప్పుడు ఏదైతే అమెరికన్ ప్రెసిడెంట్ అవ్వచ్చు, లేదంటే కొంతమంది చెబుతున్నది ఏంటంటే దీనివల్ల హైలీ క్యాలిబర్డ్ లేకపోతే పొటెన్షియల్ ఉన్న వాళ్ళకి మంచి తప్ప, సో యావరేజ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే బిలో యావరేజ్ కానీ వాళ్ళకి ఇబ్బందే కానీ మనకి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకి అసలు ఇబ్బంది లేదు అనేది ఒక మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాస్టర్స్ చేసి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, వాళ్ళని హై వేజెస్ పే చేయరు కదా. సో వాళ్ళకి ప్రాబ్లమే అది. యా, హై వేజెస్ ఎవరికైతే హై వేజెస్ వస్తాయో వాళ్ళకి ప్రాబ్లం లేదు. బట్ వాట్ అబౌట్ ఫ్రెషర్స్ సార్? వాట్ అబౌట్ సో 160 180,000 వేజెస్ అంటే అందరికి రావు కదా. చాలా మటుకు దే విల్ బి గెటింగ్ పేడ్ మేబీ 80,000 90,000 100,000 వస్తుంది. వాళ్ళకి ప్రాబ్లం డెఫినెట్లీ. ట్రూ. మరి ఎలా సార్ దానికంటే ఇప్పుడు ఫ్రెషర్స్ కి ఎవరు జాబ్లు ఎవరు? ఇప్పుడు ఆల్రెడీ ఇది వాళ్ళతో ఏంటి అంటే ప్రాబ్లం, దిస్ ఇస్ ద టెంపరరీ ప్రాబ్లం. ఎందుకోసం అంటే మార్కెట్ బాగాలేదు ప్రస్తుతానికి. ఓకే ఓకే రైట్, మార్కెట్ పిక్ అయింది అనుకోండి, అందరికి జాబ్స్ వస్తాయి. దే విల్ బి లాట్ ఆఫ్ వేకెన్సీస్ అవైలబుల్. దెన్ దే విల్ నీడ్ మోర్ H1B వర్కర్స్. ఓకే ఓకే Okay, so right now this is all temporary and this proclamation order is only for 12 months. Okay, 12 months తర్వాత they will revisit it. Market conditions better అయితే they will probably remove it. ఓకే Right, so we have to just wait and watch. రైట్. సో మన ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళకి అంటే చాలా కొంచెం ఆందోళన చెందుతున్న వారికి మీరేం చెప్పాలి అంటే ఏం చెప్తారు సంతోష్ గారు? See, first thing, స్టూడెంట్స్ అయితే ఇక్కడ వద్దాం అనుకున్న వాళ్ళు ఆందోళన చెందద్దు. You should come. ఓకే, బికాస్ ఎందుకు అంటే బై ద టైమ్ దే గ్రాడ్యుయేట్ విల్ బి అట్లీస్ట్ 2 years. ఆ టైం మనకు మార్కెట్ మంచిగా అయితే దెన్ దే విల్ బి ఫైన్. ఓకే, అట్లా అని చెప్పేసి అప్పు చేసి అంటే వెరీ పీపుల్ హూ కెనాట్ అఫోర్డ్ అంటే వాళ్ళు అప్పు చేసి రావడం అనేది ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ రైట్ థింగ్, బికాస్ ఇండియాలో కూడా ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయి. బట్ ఒకవేళ ఛాన్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ దే షుడ్ కమ్ హియర్. రైట్. వాట్ అబౌట్ ద పీపుల్ హూ ఓకే, H1B ఇప్పుడు జాబ్ కోసం ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు మాత్రం కొద్ది రోజులు ఆగాలి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ కండిషన్ బాగాలేదు. ఒకసారి మార్కెట్ కండిషన్ ఇంప్రూవ్ అయినాక దెన్ దే కెన్ కమ్ హియర్. సో మేబీ 1 year అయినా పర్లేదు. ఓకే ఓకే. అనదర్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ట్రావెలర్స్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు అమెరికా బయట ఉన్న వాళ్ళు 24 గంటల్లో ఇక్కడికి రావటం మంచిదని చెప్తున్నారు. వాట్ అబౌట్ పీపుల్ హూ హ్యావ్ ప్లాన్ అంటే ఇండియా రావడానికి ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఏదైనా వాళ్ళైతే బయటకు వెళ్ళొద్దు. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం బయటకు వెళ్ళొద్దు అని చెప్తాను నేను. ఎనీబడి స్టూడెంట్స్ H1B హోల్డర్స్ ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. H1B హోల్డర్స్. ఓకే, H1B హోల్డర్స్ ఎవరు బయటకు వెళ్ళొద్దు అని చెప్తారు. ఓకే ఓకే రైట్ సార్. ఇంకో విషయం సార్, ఇప్పుడు ఇంకొకటి ఫైనల్ క్వశ్చన్ డ్యూ టు ద టైం కన్స్ట్రెయింట్. ఇప్పుడు H1 వీసా అనేది 2 terms వరకు అది ఉంటుంది అనేది అది ఇక్కడ అందరికీ తెలిసింది. ఏంటి అంటే 3+3 years. ఓకే సార్. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ 2 terms కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఈ లోపల ఆ ఎంప్లాయర్ గ్రీన్ కార్డ్కి స్పాన్సర్ చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ H1 రావడానికి దేర్ ఆర్ 3 ఆప్షన్స్ అవైలబుల్. ఓకే ఓకే, ఒకటి ఏంటి అంటే ఇఫ్ దే ఆర్ వాళ్ళు కంట్రీ బయట మోర్ దెన్ 65 days ఉంటే, ఓకే రైట్, దే ఆర్ ఎలిజిబుల్ టు గో త్రూ ద క్యాప్ ప్రాసెస్ అగైన్ అండ్ దెన్ దే విల్ బి ఎలిజిబుల్ ఫర్ అదర్ 6 years. అదొక ఆప్షన్. ఓకే ఓకే, లేదు అనుకోండి వాళ్ళ పర్మ్ మోర్ దెన్ 65 days పెండింగ్ ఉండాలి. అంటే వాళ్ళ ఎంప్లాయర్ గ్రీన్ కార్డ్ స్టార్ట్ చేసి పర్మ్ షుడ్ బి పెండింగ్ ఫర్ మోర్ దెన్ 65 days. అది ఉంటే 1 year ఎక్స్టెన్షన్ వస్తుంది. థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే దే షుడ్ హ్యావ్ అన్ అప్రూవ్డ్ I-140. అప్రూవ్డ్ I-140 ఉంటే 3 year ఎక్స్టెన్షన్ వస్తుంది. ఒకవేళ ఎంప్లాయర్ ఇఫ్ ఈస్ నాట్ విల్లింగ్ టు ఫైల్ ది I-140, దెన్ దెర్ ఇస్ అన్ ఆప్షన్ ఫర్ దెమ్ టు ఫైల్ I-140 బై దెమ్సెల్వ్స్. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ దే క్వాలిఫై ఫర్ నేషనల్ ఇంట్రెస్ట్ వేవర్. ఓకే, కానీ అందరు క్వాలిఫై కారు, బట్ దట్స్ అన్ ఆప్షన్ అవైలబుల్. వాట్ ఈస్ ద పర్సంటేజ్ సార్? గుడ్, అంటే ఇఫ్ దే హ్యావ్ అంటే ఇప్పుడు వాళ్ళు 6 years నుంచి ఇక్కడ ఉన్నారు అంటే అట్లీస్ట్ 5 to 10% వుడ్ బి ఎలిజిబుల్. ఓకే, అంటే నాట్ ఎ రెగ్యులర్ IT పర్సన్ ఎలిజిబుల్ అంటే చెప్పలేము, వాళ్ళు ఎలిజిబుల్ కాకపోవచ్చు. కానీ ఇఫ్ దే ఆర్
And if they are talented enough, they have lot of publications, or if they are into some research and all that stuff, yes, they could be eligible. ఓకే సో వాట్ ఈస్ మోస్ట్ లైక్లీ ద ఇండస్ట్రీస్ హూ విల్ అంటే 100,000 ఆ ఎంప్లాయర్ ఓకే అని ఎవరిని హైర్ చేసుకుంటారు, మేజర్గా ఎంత ఇంపాక్ట్ దీని మీద ఉండబోతోంది, ఇమీడియట్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది? యా ఆ 100,000 కట్టాల్సింది ఎవరు? ఎక్కువ మట్టుకు ఐటీ ఎంప్లాయర్స్ మాత్రమే కట్టాల్సి వస్తుంది. వేరే వాళ్ళకి దే షుడ్ బి ఏబుల్ టు గెట్ ఏ ఎగ్జంప్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వేరే ఫీల్డ్స్లో నర్సింగే కానీ, లేకపోతే మెడికల్ కానీ, లేకపోతే సీనియర్ చాలా ఫీల్డ్స్లో దే నీడ్ మోర్ వర్కర్స్, మోర్ ఇంజనీర్స్, రైట్? బయోటెక్నాలజీలే కానీ వాటిలో. సో వాళ్ళకి దే డోంట్ ఈవెన్ నీడ్ టు పే దట్ 100,000 ఫస్ట్ ప్లేస్, రైట్? సో మిగతా మామూలు వచ్చే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు రెగ్యులర్ ఐటీ జాబ్ చేసే వాళ్ళకి, ఓకే సార్. అక్కడ దీనివల్ల ఎంప్లాయర్ వుడ్ బి విల్లింగ్ టు పే ద 100,000 ఓన్లీ ఇఫ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ రిసోర్స్. కరెక్ట్. యా అట్ ద సేమ్ టైం సంతోష్ గారు, అట్ ద సేమ్ టైం చెప్పండి. దీనివల్ల మీరు చెప్పినట్టుగా 100,000 ఒక ఎంప్లాయర్ ఒకళ్ళ మీద వెచ్చించాలి అంటే ఆలోచిస్తారు అనేది ఒక యాంగిల్. అండ్ అనదర్ థింగ్ దట్ డూ దే హ్యావ్ ద పొటెన్షియల్, లెట్స్ సే దట్ ఎస్ They would 100,000 not. Typically, they would not. Yeah. సో వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ హై వేజ్ పే చేసి వీళ్ళకి 100,000 ఇచ్చే కన్నా దే ప్రాబ్లీ గో ఫర్ దే కెన్ ప్రాబ్లీ గెట్ ఎ మచ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ హియర్ ఇట్ సెల్ఫ్. here itself. Okay, so Yeah, in necessary US. maybe an American వాళ్ళు అనుకుంటున్నట్టుగా దట్ మా అవకాశాలు మా ఎక్కువ సాలరీ ఇచ్చేసి వాళ్ళని హైర్ చేసుకుంటారు. బికాస్ 100,000 ఈస్ అ వెరీ హై అమౌంట్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సంతోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. బట్ వీఆర్ హోపింగ్ దట్ దెర్ కుడ్ బి సమ్ ఇంజెక్షన్ ఆర్డర్, సమ్ కేసెస్ ఫైల్ అయితే దెన్ వీ విల్ గెట్ టు నో మోర్ అబౌట్ దిస్. ఓకే, ఇది యాక్చువల్గా ఎలాబరేట్గా మాట్లాడాలి మనం. సో చాలా ఉంది దట్ ప్రాబ్లీ ఇది మార్నింగ్ ప్రైమ్ టైం కాబట్టి వీ హ్యావ్ సమ్ అదర్ న్యూస్. ఇంకా ఏదన్నా దట్ క్విక్గా తెలియాల్సిన సమాచారం ఏదన్నా ఉంది, ఆందోళన చెందకుండా అనేది మీ దగ్గర నుంచి ఏమైనా ఇన్పుట్స్ ఆశించవచ్చా? ప్రస్తుతానికైతే యుఎస్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఓకే, బట్ ఇండియా వేరే యుఎస్ నుంచి బయట ట్రావెల్ మాత్రం అన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ వర్త్. ఓకే 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 ఇండియా యుఎస్ బయట ఉన్న వాళ్ళు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ట్రై టు కమ్ బ్యాక్ విత్ ఇన్ ద నెక్స్ట్ 24 hours. 24 hours లేకపోతే రాలేకపోయిన వాళ్ళు దెన్ దే షుడ్ లుక్ అట్ ది ఆప్షన్స్ ఫర్ ఫైలింగ్ ఫర్ అన్ ఎగ్జంప్షన్. ఓకే, సో అది కూడా రాలేదంటే దెన్ దే మే హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 year unless their employer is willing to pay that $100,000. రైట్. డ్యూ టు ద ఈ సబ్జెక్ట్ ఇంపార్టెన్స్ విషయమై దట్ మన షోని ఎక్స్టెండ్ చేయొచ్చు సార్ మనం. ఓకే, సో ఇంకా ఏ కీలక అంశాలు మనం మాట్లాడాలి? సో ముఖ్యంగా H1B వీసాలు ఎంతమంది ఉన్నారు? కోర్స్ ఇప్పుడు మనం ఒక అమెరికన్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళని మాట్లాడితే తీసుకున్న నిర్ణయాలన్నీ కరెక్టే అనే ఒక రకమైన ఒపీనియన్ వినిపిస్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైం దట్ ఆస్పిరెంట్స్కి కొంచెం ఇబ్బంది ఉంది అనేది కూడా మాట్లాడుతున్నారు. ఓవరాల్గా దట్ వాట్ డూ యూ సజెస్ట్ అక్కడ ఉన్న వాళ్ళకి కానీ రావాలి? మామూలుగా చూస్తే ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు, ఇప్పుడు వాళ్ళు లోకల్ కాబట్టి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి సార్. ఇప్పుడు యుఎస్ సిటిజన్స్ సిన్స్ దే ఆర్ లోకల్ దే షుడ్ బి గెటింగ్ ద ప్రిఫరెన్స్ పీరియడ్. ఓకే, వాళ్ళు చేయలేని పనులు మాత్రమే దే విల్ బి విల్లింగ్ టు గివ్ ఇట్ టు అదర్ పీపుల్, రైట్? అది న్యాయమే, రైట్ రైట్ రైట్. సో టిపికల్ గా ఏంది, చాలా మటుకు ఐటీ పొజిషన్స్ ఫిల్ చేయడానికి రిసోర్సెస్ ఉండరు. ఓకే, ఇప్పుడు కూడా ఆ ప్రాబ్లం ఉంది. ఇంత మార్కెట్ డౌన్ ఉన్నా కానీ పీపుల్ ఆర్ హ్యావింగ్ హార్డ్ టైమ్ ఫైండింగ్ గుడ్ రిసోర్స్. ఇంత మార్కెట్ డౌన్ ఉన్నా కానీ, రైట్? సో టెంపరీగా మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు యుఎస్ సిటిజన్స్ కానీ వాళ్ళు కానీ జాబ్ లేకుండా ఉన్నారు ఐటీ ఫీల్డ్ లో. కానీ ఒక్కసారి మార్కెట్ మంచిగా అయిందనుకోండి, దట్ సిచ్యువేషన్ విల్ చేంజ్ ఇమీడియట్లీ. అప్పుడు దే నీడ్ మోర్ H1B workers definitely. Now maybe so this is all temporary. Okay, maybe an hypothetical question, sir. So when it comes to the talent and the quality గురించి మాట్లాడితే, an employer like spending $100,000 on the immigrant, non-immigrant భారత్ నుంచో లేకపోతే చైనా నుంచి వచ్చిన వాళ్ళ మీద పెట్టడానికి వర్సెస్ సంబడి హూ ఇస్ నాట్ దట్ క్వాలిఫైడ్, హూ ఇస్ నాట్ దట్ talented as Indian or a Chinese candidate, would they prefer an American over these guys, like because well, as long as the American should be able to, if they are able to get the work done, okay, they should first choose American. Okay, so అది కూడా రాబోయే రోజుల్లో as long as they are able to get, see, we don't need an A grade guy, right? As long as they are able to get the work done and as long as they are available, first person should go to them. వీళ్ళు ఎందుకంటే ఎట్లాగో ఇమిగ్రెంట్స్కి వెళ్ళి బయటకు వెళ్ళి వచ్చే వాళ్ళు దే విల్ బి స్మార్టర్ 100%. అది ఓకే, రైట్? ఎందుకంటే హార్డ్ వర్క్ అనే చేస్తారు, స్మార్టర్ లేకపోయినా కానీ హార్డ్ వర్క్ అనే చేస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే
H1B అయితే వీసాలు ఉన్నాయో those positions, the visa existed for them to fill higher level positions. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే లోవర్ లెవెల్ పొజిషన్స్ రావడము, వాళ్ళు అంటే ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా స్కిల్ లేకుండా వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే తక్కువ శాలరీ కూడా జాబ్ జాయిన్ అవుతున్నారు. దానివల్ల ఈ యుఎస్ వర్కర్స్కి కూడా శాలరీస్ తగ్గుతున్నాయి, వాళ్ళ జాబ్స్ పోతున్నాయి అన్న రీజనింగ్ తోని వాళ్ళు ఇచ్చేస్తున్నారు అనమాట. ఓకే ఓకే, ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఈ డెసిషన్ వల్ల ఇది ఎప్పుడు ఎఫెక్టివ్లోకి వస్తుంది, దీనివల్ల వెనక్కి వచ్చే పరిస్థితి ఉంటుందా, అక్కడ ఉన్నవాళ్ళు ఉంటే కనుక ఎవరు వచ్చే పరిస్థితి ఇది ఉంటుంది? దిస్ విల్ గోయింగ్ టు ఎఫెక్ట్ టుమారో. ఓకే ఓకే, సో అందుకనే రేపటి లోపల రావాలని చెప్తున్నాను. 24 అవర్స్ ఉంది టైం, ఎగ్జాక్ట్ 24 అవర్స్ టైం ఉంది. సో విత్ ఇన్ 24 అవర్స్ వాళ్ళు యూఎస్కి వచ్చేసేయాలి. ఓకే ఓకే ఓకే, రైట్ రాలేకపోతే దిస్ విల్ గోయింగ్ టు ఎఫెక్ట్ అండ్ విచ్ విల్ లాస్ట్ ఫర్ అట్లీస్ట్ 1 year ఇప్పుడు, అండ్ దాట్ ఇట్ కుడ్ గెట్ ఎక్స్టెండెడ్ టు. రైట్, అంటే కొంతమంది ఇక్కడ ఆఫీస్ పని మీద వచ్చి ఉంటారు, అంటే అక్కడి నుంచి వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు. ఆఫీస్ పని మీద వచ్చిన వాళ్ళే కానీ, వీసా కోసం వచ్చిన వాళ్ళే కానీ, పెళ్లి కోసం, డజంట్ మ్యాటర్ వై దే ఆర్ ట్రావెలింగ్ అవుట్ సైడ్ ద యుఎస్, వెకేషన్ బయటకు వెళ్ళిన వాళ్ళే కానీ అందరూ ఎఫెక్ట్ అవుతారు. ఓకే ఓకే, సరే ఇప్పుడు ఈ ట్రంప్ ఏదైతే ఈ ఇష్యూ చేశారో, కెన్ వి కాల్ ఇట్ యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అగైన్? Well, this is a small difference. ఓకే Okay, it's a proclamation order. ఓకే But ఎట్లా చెప్పాలి మీకు నేను, this will going to affect. ఓకే, ఇది ఏ విధంగా పనిచేస్తుంది? సరే మీరు చెప్పారు ఇంతకుముందు, ఎవరైనా అది కోర్టుకి వెళ్తే కానీ లేకపోతే ఎవరైనా అపోజ్ చేస్తే అనేది కానీ, దట్ దేని మీద స్టే వచ్చే అవకాశం కొంచెం ఇక్కడ see the way they have drafted it, they did it very cleverly. Okay, ఇఫ్ ఇదే ఇక్కడ యుఎస్ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేది ఉంటే ఈజీలీ వీ కుడ్ హావ్ గాన్ టు ద కోర్ట్ అండ్ దెన్ గాట్ అన్ ఇంజెక్షన్ ఆర్డర్. సో ఇప్పుడు ఇదేమైపోయిందంటే ఇర్రిపేరబుల్ హార్మ్ చూపించడం కష్టం అవుతుంది. రైట్, ఇంజెక్షన్ ఆర్డర్ రావాలంటే ఇర్రిపేరబుల్ హార్మ్ చూపించాలి. ఇప్పుడు యుఎస్ లో బయట ఉన్న వాళ్ళకి ఇర్రిపేరబుల్ హార్మ్ చూపించడం చాలా కష్టం. ఎందుకు అంటే దే షుడ్ హ్యావ్ బీన్, అంటే వాళ్ళు మామూలుగా వచ్చే బెనిఫిట్ పోయింది అంతే. రైట్, కానీ ఇర్రిపేరబుల్ హార్మ్ మళ్ళీ వాళ్ళ ఫ్యూచర్ రాలేరు, లేకపోతే వాళ్ళ మొత్తం ఇదైపోతుందని అట్లా ఇర్రిపేరబుల్ చూపించడం కష్టం. ఇదే ఇక్కడ ఉన్న వాళ్ళకి చేయి ఉంటే ఇవి అంటే ఈజీగా కోర్ట్ ఆర్డర్ ఆర్డర్ తీసుకునే ఛాన్స్ ఉంటుండే. సో అక్కడ ప్రాబ్లం వస్తుంది. కాకపోతే ఏంటి అంటే వీళ్ళు సిన్స్ దే లింక్డ్ ఇట్ విత్ సచ్ ఎ హై ఫీస్, దట్ కెన్ బి ఏ బేసిస్ ఫర్ ఫైలింగ్ ఏ కేస్ ఇన్ ద కోర్ట్. బట్ అది చూడాలి ఎట్లా వస్తుందని. కోర్ట్ వీ నీడ్ టు లుక్ ఎట్ హౌ ద జడ్జెస్ వుడ్ డిసైడ్ ఆన్ దట్ వన్. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పారు సార్, ఎగ్జంప్షన్ ఉండే కొన్ని దీని గురించి మాట్లాడారు, రైట్? సో ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళకి ఇది ఇంపాక్ట్ అవ్వదు అని చెప్పారు. ఇస్ దేర్ ఎనీ, అంటే మీ ఆర్డర్ మీ దగ్గర ఒకవేళ ఉంటే కనుక, లేదంటే మీకు తెలిస్తే కనుక, సో ఎన్నాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు దీనికి భయపడనక్కర్లేదు, ఉంటున్న వాళ్ళు భయపడనక్కర్లేదు, దట్ హౌ డూ యూ క్యాచ్? అట్లా ఏం లేదు, ఎన్నాళ్ళని కాదు. ఎవరైతే ఇక్కడ ఉన్నారో ప్రస్తుతానికి యుఎస్ లో ఉన్నారో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. వెదర్ దే ఆర్ స్టూడెంట్స్, యా అఫ్ కోర్స్, లైక్ ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ H1కి వెళ్ళాలి అనుకుంటున్నారు అనుకోండి, స్టూడెంట్స్ వచ్చి వెళ్ళొచ్చా? వాళ్ళకేం ఇబ్బంది ఉండదా? స్టూడెంట్స్ వచ్చి వెళ్ళొచ్చు, కానీ స్టూడెంట్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ రెగ్యులేషన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. ఓకే, సో ఇట్స్ ఆల్రెడీ పబ్లిష్ ఇన్ ద ఫెడరల్ రిజిస్టర్, ఇట్స్ ఇన్ ద కమన్ పీరియడ్. సో ఈ రెగ్యులేషన్స్ వెళ్తే ఇట్ విల్ బి టఫ్ ఫర్ ద స్టూడెంట్స్ ఆల్సో. ఓకే, ఎస్పెషల్లీ ఇప్పుడు ఇంతకు ముందు స్టూడెంట్స్కి ఒకసారి ఎంటర్ అయినాక డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్, అంటే దే ఆర్ అలౌడ్ టు స్టే ఇన్ ద కంట్రీ యాజ్ లాంగ్ యాజ్ దే హ్యావ్ ఎ వ్యాలిడ్ I-20 అని ఉండేది. వాళ్ళ సర్వీస్ వ్యాలిడ్ ఉన్న రోజులు దే కుడ్ కంటిన్యూ స్టేయింగ్. కరెక్ట్, రైట్. కానీ ఇప్పుడు ఏంటి అంటే వెన్ దిస్ న్యూ రెగ్యులేషన్స్ గోయింగ్ టు ఎఫెక్ట్, దే విల్ గెట్ I-94 ఓన్లీ అంటిల్ ద వ్యాలిడిటీ ఆఫ్ దేర్ I-20 ప్లస్ 1 month. ఓకే ఓకే, సో ఏమైపోతుంది అంటే స్టూడెంట్ ఇక్కడ ఫస్ట్ వచ్చేటప్పుడు 2 years ఉంటుంది I-20, సో 2 years 1 month వస్తుంది కావచ్చు. తర్వాత మళ్ళీ ఓపీటీ అప్లై చేస్తారు. మళ్ళీ ఆ ఓపీటీ అప్లై చేసినప్పుడు దే హ్యావ్ టు ఫైల్ ఫర్ ఎక్స్టెన్షన్. సో ఎక్స్టెన్షన్ డినై అయింది అనుకోండి, దే హ్యావ్ టు లీవ్ ద కంట్రీ. రైట్, దట్ ఈస్ ఫర్ స్టూడెంట్స్ హూ హావ్ ఫస్ట్ కంప్లీటెడ్ ఎక్స్టెన్షన్ దేర్ అప్పుడు కోర్స్. వెనక మళ్ళీ సెకండ్ ఎక్స్టెన్షన్ మళ్ళీ ఫైల్ చేయాలి స్టెమ్ ఓపీటీకి. Please allow me to ask you another question, sir. Yeah. Now you're saying that OPT గురించి మాట్లాడుతున్నారంటే they must have completed their course in the university, right? Yeah. Right. Yeah. What I'm asking is, the student who is studying there, still that they are studying, they may have come for the vacation. Do they have to come back immediately? యా, సో వాళ్ళకి ఏంటి అంటే యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ ట్రావెలింగ్ ఓన్లీ డ్యూరింగ్ ద హాలిడేస్ దే షుడ్ బి ఫైన్.
ఒకవేళ వాళ్ళ క్లాస్ మిస్ అయిన క్లాస్ ఎన్రోల్ కాకపోయినా కానీ లేకపోతే ఇఫ్ దే వర్కింగ్ వితౌట్ ఆథరైజేషన్ దెన్ ఇట్స్ అ ప్రాబ్లం. రైట్ సార్ రైట్. ఇక మనం మాట్లాడే ఇంకో మెయిన్ ప్రాబ్లమ్ స్టూడెంట్స్ కి ఏంటంటే ఇన్ని రోజులు స్టూడెంట్స్ చాలా మంది లైక్ దే షుడ్ డబుల్ మాస్టర్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్, రైట్? ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా పోయే ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ కూడా లేదు. ఇప్పుడు ఏమంటున్నారంటే డబుల్ మాస్టర్స్ చేయడం అనేది ఇట్స్ ఓన్లీ ఫర్ దెమ్ టు జస్ట్ స్టే ఇన్ ద కంట్రీ, సో విల్ నాట్ అలౌ దట్ అని కొత్త రెగ్యులేషన్స్ వస్తున్నాయి. రైట్ సార్. ఐ హ్యావ్ అనదర్ క్వశ్చన్ సార్. సో మేబీ రిపిటేటివ్గా ఉంటే ఏమనుకోవద్దు. అగైన్ ఐ సే దట్ లెట్స్ సే దట్ ఒక H1 మీద ఒక ఉన్న ఫ్రెషర్ 3 ఏళ్ళు అతనికి ఫస్ట్ అటెంప్ట్లో 3 ఏళ్ళు ఉంటుంది. ఓకే, లెట్స్ సే దట్ హీ హ్యావ్ టు గో ఫర్ ద సెకండ్ టైం. ఆ సెకండ్ టైం వెళ్ళేటప్పుడు కూడా ఎంప్లాయరు ఈ 1,500,000 ఏమన్నా ఇదే వర్తిస్తుందా, లేదంటే సెకండ్ టర్మ్ ఈజ్ అలౌ టు కంటిన్యూ దట్ ఇన్ సెకండ్ టర్మ్? సో ఇక్కడ వాళ్ళు ఏం పెట్టారంటే పర్ ఇయర్ అని పెట్టారు, రైట్? ఇట్ ఈస్ నాట్ క్లియర్. వెరీ ట్రిక్కీ సార్. ప్రస్తుతానికి ఏంటంటే సెకండ్ టైం వెళ్ళినా ఫస్ట్ టైం వెళ్ళినా సరే బయట ఉంటే దే హ్యావ్ టు పే దిస్. వావ్. కంట్రీ బయట ఉంటే ఫస్ట్ టైం అయినా సరే సెకండ్ టైం అయినా సరే దే హ్యావ్ టు పే దిస్ 100,000. ఓకే, సో ఇప్పుడు మీరే చెప్పారు సార్, ఇది కొంచెం ఇంకా క్లారిటీ లేదని. సంవత్సరానికి అంటే మొత్తం డీటెయిల్స్ ఈ రోజు దే జస్ట్ మేము చెప్పేదంతా వైట్ హౌస్ నోటిఫికేషన్ చేసి వాళ్ళు ఈ రోజు పబ్లిష్ చేసిన దాని ప్రకారం. రైట్. సో వీ విల్ గెట్ మోర్ డీటెయిల్స్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్. అప్పుడు ఏంటంటే మొత్తం రెగ్యులేషన్ రాస్తారు. రైట్ సార్. సో వి మే ఇంటరాక్ట్ వన్స్ అగైన్ సార్. మీరు ఒకసారి మాకు మళ్ళీ అందుబాటులో ఉంటే ఎలాబరేటివ్గా దీని గురించి మాట్లాడదాం. సో చాలా తెలియాల్సిన అంశాలు ఉన్నాయి. నేను చెప్పినట్టు ఇంట్రడక్షన్లో చాలా స్పెక్యులేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాటిని దూరం చేసి ఆందోళన తగ్గించే ప్రయత్నం మనం చేద్దాం. మీరు చెప్పినట్టుగా ఇంకా కొంచెం క్లారిటీ రావాల్సిన ఉన్నాయి చాలా క్వశ్చన్స్ కూడా. వి విల్ డిస్కస్ అబౌట్ దట్ ఇన్ అవర్ నెక్స్ట్ ఇంటరాక్షన్.